వాటర్ ప్రూఫ్ మేడం. ఓకే, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, కాంక్రీట్ కంటే కూడా 20 times హై డెన్సిటీ ఉంటుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ టెస్ట్లు అన్నీ అయిపోయాయి మేడం. ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి మనకు, నో ఇష్యూ. ఇది ప్రోడక్ట్ ఏంటంటే మేడం, మీరు శాండ్ సిమెంట్ మనం యూజ్ చేస్తాం ఇన్ జనరల్ గా. శాండ్ సిమెంట్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాల్ పుట్టి అయినా వేస్తాం, దాని తర్వాత మళ్ళీ లప్పం పెట్టి దాని పేపర్ కొట్టి తర్వాత మనం పెయింట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇది పద్ధతి. ఇంత లెంతీ ప్రాసెస్ కంటే మేమేం చేస్తామంటే, జిప్సమ్ ప్లాస్టరింగ్ అన్నది పాలిమరైజ్డ్ ప్లాస్టరింగ్. వన్స్ ఒకసారి 5 coatings మనం చేసి దీన్ని వదిలేస్తే డైరెక్ట్ గా దీని మీద మీరు పెయింట్ వేసుకోవాలంటే. ఇప్పుడు డైరెక్ట్ పెయింట్ వేస్తే సాఫ్ట్ గా చూడండి మేడం. దీన్ని ఓన్లీ పెయింట్ వేస్తే సరిపోతుంది. అంటే అక్కడ సిమెంట్ ఖర్చు, ఇసుక ఖర్చు రెండు. అది కాకుండా మేడం, వాటర్, మీకు వాటర్ క్యూరింగ్ అనే టైం 14 to 15 days టైం తగ్గిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, భూమిలో ఉన్న నీళ్ళని కూడా మనం క్యూరింగ్ కోసమే వాడేస్తున్నాం. అండ్ దానికి ఒక ఇద్దరు లేబర్ ని పెట్టుకుంటారు. పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ అయితే కూడా 10 మంది కావాలి ఒక చోట. సో లేబర్ కాస్ట్ తగ్గిపోతుంది, వాటర్ కాస్ట్ తగ్గిపోతుంది. వాటర్ అంటే ఎలక్ట్రిసిటీనే కదా మేడం. ఆ కాస్ట్ తగ్గిపోతుంది. అంటే యాక్చువల్ గా ఓనర్స్, బిల్డర్స్, లేకపోతే ఎవరైనా కూడా, అంటే కమర్షియల్ కాంప్లెక్స్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ధైర్యంగా వేసుకోవచ్చు. ఓకే, ఇదే అడగబోతున్నాను నేను. అంటే కేవలం ఇప్పుడంటే పెద్ద బిల్డింగ్, ఇది కాలేజ్ లో ఉన్నటువంటి బిల్డింగ్, ఇలాంటి పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కి లేకపోతే అపార్ట్మెంట్స్ వీటికైనా నార్మల్ గా ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్, డబుల్ బెడ్రూమ్ హౌస్ వీళ్ళు కూడా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. కేవలం ఇంటి బయటేనండి, ఇంటీరియర్ లో కూడా వేసుకోవచ్చా? ఇంటీరియర్ మేడం, మన ఎస్పెషల్లీ మెటీరియల్స్ ఇంటీరియర్ కోసమే మేడం. ఎక్స్టీరియర్ అన్నది ఏమవుతుంది అంటే, ఎక్స్టీరియర్ మెటీరియల్ కి వచ్చేసరికి బిల్డర్ కి ఇది బర్డన్ అవుతుంది మేడం. సో రియల్ గా ఏంటంటే, బిల్డర్ బయట చేసుకున్నటువంటి కన్వెన్షనల్ ప్లాస్టింగ్ లో తక్కువ అయిపోతుంది. వన్స్ దీనికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనం వెదర్ ప్రూఫ్ మెటీరియల్స్ బయట వాడతాం. సో ఆ 3 coating వెదర్ ప్రూఫ్ తట్టుకోవాలి. సో అది, సో దట్ ఏంటంటే, ఇది 60 years మనం వారంటీ ఇస్తాం మేడం ఎక్స్టీరియర్ అయితే. బట్ ఏంటంటే, బిల్డర్స్ కానీ ఓనర్స్ కానీ కొంచెం బడ్జెట్ పెరుగుతుంది వాళ్ళకి. ఓకే, మాక్సిమం ఇంటీరియర్ అయితేనే ఇళ్ళల్లో లోపల ఏరియాస్ లో వేసుకోవాలి. yes మేడం. కార్తిక్ గారు, ప్రోడక్ట్ ఇదే కదండి? ఇదే మేడం. సేమ్. అంటే ఒక డౌట్ అండి, మీరు ఇంపోర్ట్ చేసుకుంటా అన్నారు కదా, ఎలా వస్తుంది మెటీరియల్ మీకు? ఇలా ప్యాక్ లాగానే వస్తుందా ఎట్లా? యా మేడం, సేమ్ బ్యాగ్. ఈ బ్యాగ్ ఎలా ఉందో అలాగే వస్తుంది మనకి. ఓకే, సో మనకు టోటల్లీ అక్కడ ఇరాన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ బ్యాగ్ ప్యాక్ అవుతుంది. సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేస్తుంది. సో 2 countries మనకు అప్రూవల్ వచ్చిన తర్వాతే మనం ఇక్కడ. ఇప్పుడు ఇది ఎంత అండి, వెయిట్ ఎంత? 25 kgs బ్యాగ్ మేడం. 25 kgs. సో ఇప్పుడు మనం ఉన్నదైతే ఒక కాలేజ్ లో ఒక పెద్ద బిల్డింగ్. ఇలాంటి బిల్డింగ్ కి ఇవి ఎన్ని పడతాయండి మొత్తం? మేడం మనకు ఒక బ్యాగ్ కవరేజ్ 20 feet వస్తుంది మేడం. 20 square feet. 20 square feet కవర్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే హౌసెస్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉందనుకోండి, వాళ్ళకి ఎన్ని బ్యాగ్స్ పడతాయి మొత్తం? అదే మేడం, మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు 20 into 100 బ్యాగ్స్ అనుకోండి. ఓకే, 2000 SFT వస్తుంది. 20 into 50 అనుకోండి, 1000 SFT కవర్ అవుతుంది. ఓకే, అంటే ఒక 60 bags లో మీకు ఒక మినిమం ఒక 100 bags అయితే మీకు ఒక డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ లో 30% ఆఫ్ వేస్టేజ్ ఉంటుంది, అంటే వేస్టేజ్ పోతుంది వర్క్ చేస్తున్నప్పుడు. ఓకే, ఒక బ్యాగ్ లో మనకు యూటిలైజేషన్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే ఓన్లీ 70%. సో అందుకని అంచనా సుమారుగా అందాజుగా మీరు చెప్పినట్టుగా అయితే ఒక 100 బ్యాగులు అవుతాయి. బ్యాగులకి 2000 SFT వస్తుంది. ఎంతండి కాస్ట్ ఇవి? 700 rupees per bag ఉంటుంది. పర్ బ్యాగ్. బ్యాగ్ ఎవరికి మనం సేల్ చేయం, బ్యాగ్ మెటీరియల్ ఇస్తూ వాళ్ళకి మన కంపెనీ నుండి సర్వీస్ ఇస్తాం. ఒక సర్వీస్ కూడా మీరే అందిస్తారా? ఓకే, సో ఇంకా శ్రమ అయితే అక్కర్లేదు. అంటే ఇది ఒక కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇవి మిక్సింగ్ కూడా రావాలి. అవును మేడం, అది టెక్నికల్. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ మేడం. టెక్నికల్ గా సౌండ్ ఉన్న వాళ్ళే వర్క్ చేయగలుగుతారు. కరెక్ట్, వాళ్ళకి అవగాహన ఉండాలి జిప్సమ్ అసలు ఎలా మిక్స్ చేయాలి ఏంటని. ఇప్పుడు తడిసింది అనుకోండి బ్యాగ్, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మెటీరియల్ కి? ఈ బ్యాగ్ తడిస్తే ప్రాబ్లం అవుతుంది మేడం. సేమ్ యాజ్ సిమెంట్ బ్యాగ్ తడిస్తే ఎలా మీకు గట్టి పడిపోతుందో, సేమ్ అలాంటి డెన్సిటీ ఉంటుంది దీంట్లో కూడా. సేమ్ సిమెంట్ యాజ్ లైక్ సిమెంట్ ఇది. అది మీరు ఒకసారి వాటర్ తగలకూడదు ఇలాగా. వన్స్ అప్లై తర్వాత ఎంత మీకు వాటర్ తగిలినా ఏం కాదు. ఇది మ్యాజిక్ అయితే. ఓకే, ముందు మాత్రం అస్సలు వాటర్ తడవకూడదు. ఓకే, ఇది చూస్తున్నారు కదా, 25 kgs బ్యాగ్. ఇది 700 కాస్ట్ ఉంటుంది. అయితే ఇలా సింగిల్ బ్యాగ్ లాగా ఇవ్వరండి, జస్ట్ దీంతో పాటుగా సర్వీస్ కూడా సర్విన్ ప్లస్ ద్వారా అందిస్తారు. సో మీకు అలా కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్స్ అవి ఇస్తాను, మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. మీ హౌసా లేకపోతే కమర్షియల్ స్పేస్ అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తే దాన్ని బట్టి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనే డీటెయిల్స్ అయితే ఇస్తారు.